వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, మన వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది కదా. సో వరలక్ష్మి వ్రతం రోజు మన వ్రతం అనేది ఎలా చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో అలాగే కొత్తగా వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకుంటున్నా, లేకపోతే ఎవరైనా అంటే సింగిల్ ఫ్యామిలీస్ అవి ఉంటాయి కదా, జాబ్ పరంగా కానీ అలా ఉన్న వాళ్ళకైనా ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది అనమాట. సో వీడియోలోకి అయితే అస్సలు ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, చివరి వరకు తప్పకుండా చూడండి. సో వరలక్ష్మీదేవి వ్రతం అనేది వరలక్ష్మీదేవి వ్రతం అనేది దంపతులుగా చేసుకోకపోయినా పర్వాలేదండి. మనం చక్కగా అంటే వరలక్ష్మీదేవి మన ఆడవాళ్ళకి అనుగ్రహించే వ్రతం అనమాట. ఇది మనం సుమంగళిగా ఉండాలి అనేసి, చక్కగా సిరి సంపదలతో సుమంగళిగా మనం ఉండాలనేసి మనకి ఈ వ్రతం అయితే ఆ తల్లి మనకి ప్రసాదించింది. అలాగే మగవాళ్ళు ఉన్న వాళ్ళే యాజ్ యూజువల్ బాగా చేసుకుంటారు. అంటే ఎక్కడైనా డ్యూటీలు కానీ, లేకపోతే జాబ్ పరంగా కానీ ఎక్కడైనా బయట ఉన్న వాళ్ళు, సో అలాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అనమాట. లేకపోతే కనుక మీరు చక్కగా ఇది ఆడవాళ్ళు చేసుకునే వ్రతం అనమాట. ఇంకొకటి ఏంటంటే, చాలామంది చేసే తప్పు ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం రోజు చీర జాకెట్ అయితే మనం కొంటాం కదండి వరలక్ష్మీదేవికి. సో అమ్మవారికి మనం పెట్టేటప్పుడు చాలామంది జాకెట్ కుట్టించుకుని అయితే పెట్టేస్తారండి. సో జాకెట్ కుట్టించుకుని అయితే చీర అలా పెట్టకూడదండి. అప్పుడు అది ఎలా అవుతుంది, మనకి కుట్టించుకుని పెట్టినట్టయితే అవుతుంది. సో అసలు అలా చేయకూడదు. చక్కగా కొత్త చీర మీరు షాప్లోంచి ఎలా తెచ్చారో అలాగే అమ్మవారికి అయితే అది మనం సమర్పించుకోవాలన్నమాట. సో తర్వాత పూజ అయిపోయిన తర్వాత మనం దాన్ని తీసి కుట్టించుకోవడంలో తప్పులేదు. సో ఇంకొకటి ఏంటంటే కనుక, తెల్లవారుజామున లెగిసి మనం నిష్ఠతో చాలా నిష్ఠతో అయితే వ్రతం చేసుకుంటాం కదండి. చక్కగా ఇంట్లో సామాను ఇవన్నీ తోమేసుకుంటాం. ఒక పండగ ఇంకా నెలలు ఉందనగానే హడావిడంతా మొదలు పెట్టుకుంటాం. తర్వాత పండగ ముందు రోజు అయితే చక్కగా ఇల్లులు కట్ట అన్నీ కడుక్కుంటాం. ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం చాలా చక్కగా. సో తర్వాత వచ్చేసి ప్రసాదాలు మనం ఏమి వండుకోవాలంటే కనుక మన తాహతుకు తగ్గట్టుగా మనం ప్రసాదాలు అయితే ఆ తల్లికి అయితే పెట్టుకోవాలండి. ఆవిడికి మనం పెట్టేది, ఆవిడికి చాలా ఇష్టమైన ప్రసాదంలో గారెలు ఒకటి చాలా ఇష్టం, అలాగే పరమన్నం ఒకటి చాలా ఇష్టం అండి లక్ష్మీదేవికి. సో ఇలాగా మనకి ఉన్న దాంట్లో మనకి సోమతికి తగినట్లు పులిహారని, గారెలని, బూరెలని, సో అలాగే శనగలు నానబెట్టిన శనగలు, తర్వాత వచ్చేసి చక్కగా సలివిడి వడపప్పు, అలాగే అట్టిపళ్ళు, చక్కగా ఎన్న ఫ్రూట్స్ లైక్ యాపిల్ అని, దానిమ్మకాయ అని, ద్రాక్షపళ్ళు అని, ఇలా మనకి తోచిన ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ కూడా, కొంతమంది స్వీట్స్ కూడా చాలా పెట్టుకుంటూ ఉంటారు, అది మన ఇష్టం. పులిహోర, సో ఇలా అనమాట. ఇంకొకటి ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్ అయితే ఈ శనగలు అనేవి నానబెట్టుకోండి. చలివిడి వడపప్పు, దానికైతే వడపప్పు అనేది మనం పొద్దున్న తలస్నానం చేసాక నానబెట్టుకున్నా పర్వాలేదు, అది చక్కగా ఒక హాఫ్ అన్ అవర్లో నానిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే కనుక, చక్కగా వరలక్ష్మి ముందు రోజే మీరు చక్కగా ఇల్లులు ఇవన్నీ కడిగేసుకుంటాం కాబట్టి మనం అప్పుడే తలస్నానం చక్కగా చేసేసి తోరణాలు ఇవన్నీ అయితే ఉంటాయి కదండి. సో వాటిని అయితే మనం 9 ముళ్ళు అయితే వేయాలండి తోరణాలకి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకొక తోరణం, ఆ తల్లి దగ్గర ఒక తోరణం పెడతాం, అలాగే ముత్తైదు తల్లివాయిని ఇచ్చే వాళ్ళకి కూడా ఒక తోరణం అయితే పెడతాం కదా. సో చక్కగా తోరణానికి అయితే 9 ముళ్ళు ఉండాలండి. ఒక మామిడాకు కట్టుకున్నా పర్లేదు, ఒక పువ్వు కట్టుకున్నా పర్లేదు, 3 పువ్వులు కట్టుకున్నా, 5 పువ్వులు కట్టుకున్నా, ఎలా కట్టుకున్నా పర్వాలేదు. కానీ పువ్వులు కట్ట లెక్కేమీ కాదు ఇక్కడ సమస్య. ముళ్ళు అయితే ఖచ్చితంగా 9 ముళ్ళు అయితే ఉండాలి. సో అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే తాంబూలం ఇచ్చేటప్పుడు మనము ఈ అట్టుపళ్ళు ముచ్చుకిలు కానీ, అంటే తొడిమెలు కానీ, ఈ తమలపాకు తొడిమెలు కానీ మన వైపు ఉండాలి. సో మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు అవి మన వైపు, వాటి ముచ్చుకులు కట్ట మన వైపు ఉండాలన్నమాట. మన వైపు ఉంచుకుని మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో చాలామంది వాళ్ళ తగ్గట్టు తాంబూలం అయితే ఇస్తుంటారు. కొంతమంది అట్టిపళ్ళుని, తమలపాకు, ఒక చిల్లర పైసా, అలాగే ఒక్క పసుపు కుంకుమ అయితే ఇస్తూ ఉంటారండి. కొంతమంది అయితే జాకెట్ ముక్క, గాజులు, పసుపు కుంకుమ, అట్టిపళ్ళు, పదులు, ఎన్న ఫ్రూట్స్ లైక్ యాపిల్ అని, దానిమ్మకాయ, ఏయోటి ఫ్రూట్స్ పెట్టుకుంటారు. ఫ్రూట్స్ పెట్టినా సరే ఏమైనా 2 ఫ్రూట్స్ అయితే పెట్టాలండి. ఒక్కొక్క ఫ్రూట్ అయితే పెట్టకూడదు, అలాగే ఏకపండు పెట్టకూడదండి. 2 ఫలములు అయితే మనం పెట్టుకోవాలి. ముత్తైదువులకి ఇచ్చినా సరే,
తాంబూలం ఇచ్చినా సరే, అమ్మవారి మనం పెట్టినా సరే కానీ రెండు పళ్ళు అనేవి ఖచ్చితంగా ఉండాలి. చాలామంది అంటే యాపిల్ అలాంటివి ఇచ్చేటప్పుడు రిచ్గా ఇవ్వాలనుకుంటారు, అలాగే ఒకటొకటి ఇస్తుంటారు. సో అలా అయితే చేయకూడదు, 2 అయితే పెట్టుకోవాలి. సో తొడిమలు అయితే మన వైపు ఉండాలి, ఖచ్చితంగా అదైతే పాటించాలి. అలాగే కొంతమంది అయితే చీరలు కూడా పెడుతూ ఉంటారు, అంటే ఎవరికి తాహస్ తగ్గట్టు వాళ్ళైతే పెడుతూ ఉంటారండి. అలాగే ఆ రోజు అమ్మవారు అంటే మనం ఏదోటి బంగారం అయితే కొనుక్కుని ఫస్ట్ అమ్మవారికి అలంకరించి మనం అలంకరించుకుంటాం కదండి. కొంతమంది రూపులు కొనుక్కుంటారు. సో కొంతమంది కాదు, ఎక్కువ మంది కొనుక్కునేది రూపులే అనమాట. సో రూపులు కొనుక్కుని చక్కగా రూపులు కూడా మనం మెల్లో కట్టుకునేది కూడా 9 పేటలు అయితే ఉండాలండి. సో 9 పేటలు అయితే ఉండి అదైతే మనం రూపు అందులో వేసి అమ్మవారికి అయితే మనం కలశానికి అయితే కడతాము. తర్వాత అది మనం తీసి మనమైతే వేసుకుంటాం పూజ గట్ట అయిన తర్వాత పూజా సామాగ్రి వచ్చేసి పసుపు, కుంకుమ, అగరవత్తులు, ఒత్తులు, ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ, సో ఇలాగా విడి పువ్వులు, అలాగే ఒక దండ, చామంతి పూలు అయితే ఎక్కువ ప్రిఫర్ చేయాలండి, అలాగే తమలపాకులు, అరటిపళ్ళు. సో ఇలాగ కొబ్బరికాయలు అయితే 2 కొబ్బరికాయలు ఉండాలండి, ఒకటి కలసం మీదకి ఉండాలి, ఒకటి తర్వాత పూజ అయిన తర్వాత మనం కొట్టడానికి ఉండాలి. అలాగే వరలక్ష్మి తల్లి బుక్ అయితే ఉండాలండి, కథ చదువుకుంటాం కాబట్టి. సో ఇలాగా మనమైతే అగరవత్తులని, సో ఇవన్నీ అగ్గిపెట్టని, హారతి ఇచ్చుకోవడానికి హారతి కర్పూరం, సో ఇవన్నీ కూడా అక్షింతలు, గంధం, సో ఇవన్నీ కూడా మనకి ముఖ్యమైనవి అనమాట. తర్వాత జాకెట్ ముక్క కలసం మీద పెట్టడానికి జాకెట్ ముక్క, అది కూడా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే కనుక శనగలు అయితే మనం నానబెట్టినవే ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి, అంటే తాంబూలం ఇచ్చే వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి. మనం గౌరీదేవి దగ్గర పెట్టినప్పుడు కానీ లక్ష్మీదేవి దగ్గర పెట్టినప్పుడు కూడా మనం ఏంటంటే నానబెట్టిన శనగలే పెట్టాలండి, ఉడకబెట్టిన కట్ట అయితే పెట్టకూడదు. సో ఇదొకటి నోట్ చేసుకోండి. సో అలాగే కలసం కూడా చక్కగా మనం ఇత్తడి చెంబు కానీ కొంచెం వెండి చెంబు ఉన్న వాళ్ళైతే వెండి చెంబు కానీ చక్కగా ఆ చెంబునైతే చక్కగా కడిగి వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి మనం అందులో అయితే వాటర్ పోస్తాం కదండి. సో వాటర్ పోసిన తర్వాత అందులో కొంచెం కుంకుమ, పసుపు, అలాగే కొన్ని అక్షింతలు కూడా అందులో వేసి, కుదిరితే చిల్లర పైస కూడా అందులో వేసి మనము తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ చక్కగా ఒక 5 ఆకులు అలా పెట్టి అందులో కొబ్బరి బొండానికి మనం కొబ్బరికాయ పెడతాం కదండి, దానికి కూడా చక్కగా పసుపు కడిగి శుభ్రంగా పసుపు రాసి కుంకుమతో బొట్టు అయితే పెట్టి చక్కగా అందులో పెట్టి దానికి జాకెట్ ముక్క అయితే మనం కలసానికి ఎలా వేస్తాం అలా వేసి గాజులు కూడా వేయాలండి కంపల్సరీ. సో గాజులు వేసి మనం అలా అయితే అలంకరించాలి, పువ్వులు పెట్టి చక్కగా అమ్మవారికి అయితే అలంకరించుకోవాలన్నమాట. కలసం కూడా కొంతమంది వరలక్ష్మీదేవి ఫోటో ఉన్న వాళ్ళు వరలక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకుంటారనమాట. సో ఇలాగా మనమైతే కలసం అయితే కంపల్సరీ కాబట్టి కలసాన్ని అయితే ఇలా మనం డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే రకరకాలుగా వచ్చేసింది కాబట్టి మనం గోడకి డెకరేషన్ చేసుకుంటున్నాం, అలాగే అమ్మవారిని కూడా డెకరేషన్ చేసుకుంటున్నాం బాగా. సో అంతా కూడా బాగుంటుంది, అంటే అక్కడ అమ్మవారే వచ్చి కూర్చున్నట్లుగా ఉంటుంది మనకి, చక్కగా చాలా బాగుంటుంది. కొంతమంది అయితే జస్ట్ ఆ బొమ్మ తెచ్చేసి కొనేసి పెట్టేస్తున్నారు, కొంతమంది అయితే చక్కగా వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు తయారు చేసి పెడతారండి. అదైతే ఇంకా నిజంగా అమ్మ కరుణకి చాలా మనం అవుతాం అనమాట. సో అదైతే చాలా మంచి విషయం అనమాట. సో చూసారు కదండి ప్రసాదాల కానుంచి, అలాగే కలసం ఎలా పెట్టాలి, అలాగే తాంబూలం అనేది ఎలా ఇవ్వాలి, సో ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. సో తర్వాత వరలక్ష్మి వ్రతం అంతా కూడా అయిపోయిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అన్నీ చేసిన తర్వాత అయితే హారతి కూడా ఖచ్చితంగా ఇవ్వాలండి. సో హారతి పాట పాడి చక్కగా హారతి అయితే ఇవ్వచ్చు అనమాట. సో చూసారు కదండి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చక్కగా చేసుకుంటే కనుక ముందుగా మనం వ్రతం చేసుకునేటప్పుడు చక్కగా నిష్టగా నియమనిష్టలతో చక్కగా ఉండాలన్నమాట. సో చాలా చక్కగా మనము అంటే అమ్మవారే మనం పూజ చేసుకుంటే అమ్మవారే మనకి వచ్చి ఉన్నారా అన్నట్లుగా మన మనసుకి అనిపించాలి. అమ్మవారికి కూడా మనం ఎంతో భక్తికి శ్రద్ధలతో చేస్తున్నామని అమ్మవారు కూడా మనకి అనుకుని అమ్మవారు కూడా మనకి రావాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే కనుక గడపలు ఉంటాయి కదండి, మీకు గుమ్మాలకి గడపలకు కూడా చక్కగా కడుక్కుని పసుపు రాసి బొట్లు ఇవన్నీ కూడా పెట్టుకోండి. అలాగే మనం అమ్మవారిని కలసం అయితే ఏ పీట మీద అయితే పెడతామో ఆ పీట కూడా శుభ్రంగా కడుక్కుని దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోండి. చక్కగా వరిపిండితోని కుంకుమ బొట్లు ఇవన్నీ కూడా చక్కగా పెట్టుకుని పద్మం వేసే వాళ్ళైతే పద్మం, స్వస్తిక్ గుర్తులు వేసే వాళ్ళకి స్వస్తిక్ గుర్తులు ఇలాగా దాని మీద చక్కగా ముగ్గు అయితే వేసుకుని చక్కగా దాని మీద అయితే మనం ఆ కలసాన్ని అయితే మనం పెట్టుకోవాలన్నమాట. సో వీడియో యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న అస్సలు మర్చిపోవద్దు అనమాట. బై బాయ్.